పిల్లలు గారనేసి ఇక మా అత్త అంటుంది కదా ఇంకో పెళ్లి చేపిస్తా అంటుంది. దానికి మా ఆయన కూడా తలకాయ ఊపుతాండు అక్క. ఏం చేసేది నేను, నాకేం తెలుసు ఇట్లా అవుతుందని, నా రాత్రి ఇట్లా మొదలాడుతుందని. అన్నోళ్ళతోటి మాట్లాడదాం. పిల్లలు పుట్టట్లేదు అంటే నీకు నేను పెళ్లి చేపిస్తా, ఇంకో పెళ్లి చేపిస్తా. నువ్వు పిల్లల్ని అందు, నీ వంశాన్ని నువ్వు కాపాడుకుందు, సరేనా? నువ్వు ఇట్లా ఆగం కాకు. నువ్వు ఆగం అయితే నేను తట్టుకోలేను అసలే. ఏం చేస్తున్నావు మమత? ఏముందక్క, మిర్చి తొడవలు తీస్తున్నా, కారం పట్టియాలి. కూర్చో. ఇక్కడ పోతున్నావు? ఎటు లేదు, ఇక నువ్వు కూర్చున్నావు కదా అందుకని ఇటు వచ్చిన. ఏమైంది మమత? హాస్పిటల్ పోయి వచ్చినావా? పోయినామక్క. హాస్పిటల్కి పోతే ఆ డాక్టర్ పిల్లలు గారు అనేసి అన్నాడు. నా రాత్రి ఇట్లా మొదలాడుతుందని నాకు తెలుసా అక్క? నాకేమన్నా ముందే తెలిసి కలగానే వచ్చిందా నేను ఇక్కడికి ఏమన్నా? ఇక పిల్లలు గారనేసి ఇక మా అత్త అంటుంది కదా ఇంకో పెళ్లి చేపిస్తా అంటుంది. దానికి మా ఆయన కూడా తలకాయ ఊపుతాండు అక్క. ఏం చేసేది నేను, నాకేం తెలుసు ఇట్లా అవుతుందని, నా రాత్రి ఇట్లా మొదలాడుతుందని. మరి డాక్టర్లు ఏం చెప్పారు? వాళ్ళు వదిన హాస్పిటల్కి పోతే పిల్లలు గారనేసి చెప్పిల్లు వదిన డాక్టర్లు. ఏం చెప్తా వదిన నేను, నాకేమన్నా తెలుసా ముందు నాకు ఇట్లా అవుతుందని? నేను ఉండంగా ఎట్లా చేపిస్తా వదిన? నేను ఎడిపోను, నా బతికేమైపోను, నేనేం చేయను. ఇంకో పెళ్లి చేపించి నేనేం చేస్తా చెప్పు? ఎట్లా అంటే ఇంక పిల్లలు పుట్టకపోతే అది నా తప్ప అక్క. నేనేం చేయను. ఎట్లా చేయనంటే మా అత్త ఏమో ఇంకో పెళ్లి చేపిస్తా అని ఎగురుతుంది. దానికి మా ఆయన కూడా తలకాయ ఊపుతాండు. అదే మరి ఆయనైనా కొంచెం ఆలోచించాలి కదా నా గురించి. అది ఆలోచిస్తావు నాకు, నా బతికేమైపోను. మరి మీకు కూడా ఒక వారసుడు ఉండాలి కదా మమత? వారసుడు ఉండాలంటే ఉంటారక్క, ఏదో ఒకటి తర్వాత మా ఆయన ఆలోచించుకుంటాడు. కానీ నన్నేం చేయమంటారు, నేనేం చేసిన? మరి ఇప్పటి వరకు చూసుకుంటే తర్వాత మీరు వయసు అయినా పోయిన తర్వాత మళ్ళీ పిల్లలు లేకపోతే ఇబ్బంది కదా? పిల్లలు ఇబ్బంది అవుతారు కానీ మరి వయసు అయిపోయేదాకా ఆలోచిస్తారు. కానీ ఇప్పటి నుంచి నా బతికి ఏమైపోను, నేనేం చేసుకోను. మీ చెల్లెలు ఉంది కదా, మీ చెల్లెలు తీసుకుంటే మీరు ముగ్గురు కలిసి ఉండొచ్చు కదా ఇంట్లో మంచిగా. మీ చెల్లెనే తెచ్చుకో, మాటిను. మీ చెల్లె అయితేనే మీకు ఇద్దరికి మంచిగా చూసుకుంటుంది అక్క బావ అని. నిన్ను కూడా ఇడ్సబెట్టదు. ఏమో వదినా, మంచిగా పిల్లలు పుడతారు. వచ్చిన పిల్లలు కూడా పెద్దమ్మ అని అంటారు. బయటది వచ్చింది బయటదే ఉంటది, తెలుసా? నీకు కూడా చూసుకుంటాడు. మీ చెల్లె కొడుకు నీకు చూసుకోకుండా ఉంటాడా? నీకు కూడా మంచిగానే చూసుకుంటాడు. ఏమో మీరు చెప్తున్నారు కానీ నాకేం అట్లా అనిపిస్తలేదు. నీ గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. అందరు పెళ్లి చేసుకుంటారు లోకంలో, అందరికి పిల్లలు పుడతారు. కానీ నా భార్యకి పిల్లలు పుట్టారట. అవ్వయ్య తాగి తాగి సావరైనా చదువు దానికోసం. ఇంకో పెళ్లి చేపియమంటే కూడా పెళ్లి చేపిస్తలేదు అది. అలా వా తాగి తాగి గొంతు మొత్తం పోయింది నాది. అయ్యో అయ్యో ఎంత పని అయిపోయింది. అయ్యో నాకే పిల్లలు పుట్టారాడా? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు పిల్లలు ఎట్లా? నా నా ఆస్తి, నా ఇల్లు అంతా ఎవరు తింటారు? అందరికి పనికి మానిన వాళ్ళకు పిల్లలు పుడతారు. మా బాబుకు పిల్లలు పుట్టారట. ఇక నేను చస్తాయా? తాగి తాగి చస్తాయి. అలా తాగి తాగి చస్తాయి. అవ్వా అమ్మా చత్తా
ఏసే మమత నాకు పిల్లలు కావాలనే. అబ్బా అమ్మా పిల్లలు కావాలి నాకు, ఇంకో పెళ్ళి చెప్పియే. అమ్మా 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 అమ్మా. బావిలో నీళ్ళు లేవేంద్రా? ఏమో చింతకాయలైనా తినొద్దాం పా పోదాం. చింతకాయలు ఉన్నాయిరా? ఏ ఉంటే మా చెట్టుకి లేకపోతే తినేవాళ్ళు. మన గణేష్ మామలు ఎక్కడ ఉన్నాడు? అవునరా గణేష్ మామా మామా లే గణేష్ మామ తాగి పడుకునేంది మామా లే మా ఇగో లే గణేష్ మామ ఇంటికి పోదాం పా. లే కానీ వదిన చెప్పిద్దాం పా. చెప్పొద్దాం పా పా. మరి ఆలోచిస్తా ఏం చేయను మరి ఇక మీ చెల్లెనే తెచ్చుకో మమత. ఆలోచిస్తా. పిల్లలు ఉంటే మంచిగా ఉంటారు. తాగి పడి ఉన్నాడు, లెత్తలేడు. హా? ఎంత కొట్టినా లేవట్లే ఫుల్. ఏమో మమత ఇక నీ ఇష్టం అంతా. చెప్పింది అర్థం చేసుకో. ఎక్కడున్నాడు? సరే పోదాం. చెప్పినాం కదా ఇట్లా గొడవ అవుతుంది అని చెప్తే వినవు. సరే అక్క చూస్తా. ఏడా? అయ్యో ఈడ పడున్నాడు కదా. అయ్యా ఇట్లా పడుంటే ఎట్లా కావాలి, ఇట్లా తాక్కుంటుంటే ఎట్లా కావాలి? అయ్యా ఓయ్ బా లేవే, పిల్లలు లేకపోతే ఇట్లా పానం ఆగం చేసుకుంటారా? బావా ఇటు చూడు. ఓయ్ జర లేవే, కాలు మొక్తలేవే జర. పొరగాలు లేకపోతే నీ పానం ఆగం చేసుకొని నన్ను ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నావే? బావా లేవే. ఓయ్ జర లేరావయ్యా. అయ్యో ఏం కావాలి, ఎట్లా చెయ్యను నేను? ఇగో ఇటు చూడు. నేనే మంతను వచ్చిన. జరలే మరి ఏడికి పోతాను, ఈడ పడున్నావని చెప్తే. అయ్యో నేనేం చేసిందయ్యా నిన్ను? నువ్వు ఇట్లా పానం ఎందుకు ఆగం చేసుకుంటాను? నీకు పిల్లలు పుట్టారని తెలిస్తే నేను అసలు పెళ్ళే చేసుకోకపోతునే. సరే తర్వాత ఇంటికి వెనక మాట్లాడుకుందాం. జరలే ఇంటికి వెనక మాట్లాడుకుందాం. ఇజ్జత్ అంతా పోయింది నాది. ఊరు తిరిగితే ఇంకా ఎప్పుడు పిల్లలు పుడతారా నీకు, ఇంకెప్పుడు పిల్లలు పుడతారా అంటారు. కింద పడతావు. మనం ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం. ఏం చెప్పాలి వాళ్ళకు నేను? కొట్టుకోకయ్యా, జర కొట్టుకోకు, దండం పెడతా. ఆగు. కాదే నేను ఈడ ఉన్నాను, ఎవరు చెప్పిరు నీకు? ఆ పిల్లలు చెప్పిళ్ళు. చాలా ఎక్కువైపోయి ఇంటికి పోదాంపా. పిల్లలు కావాలి, కొట్టుకోకు. దండం పెడతా నీకు, కొట్టుకోకు. నువ్వు నా చేయి వదులు. నువ్వు కొట్టుకోకు. చేయి వదులు. వదిలేస్తా. నువ్వేం చేసినావని చేస్తావు? కొట్టుకోకు. పోదాంపా, ఇంటికి పోదాంపా. కాలు మొక్కుతా. ఇంటికి పోయి మాట్లాడుకుందాం పా మనం. అయ్యో ఇంటికి పోయి మాట్లాడుకుందాం దా మనం. 10 రకాలుగా అంటారే. అన్నోళ్ళతోటి మాట్లాడదాం. గణేష్ పిల్లలు పుట్టట్లేదు అంటే కొట్టుకోకు, దండం పెడతా. నువ్వు కొట్టుకోకు. ఇంటికి పోదాం పా మనం. ఏం చెప్పాలి? మీ అమ్మతోటి మాట్లాడదాం. కానీ ఇట్లా ఆగం చేసుకుంటావా? నీ పానం ఆగం చేసుకుంటావా? ఇట్లా నాకు ఇదంతా బాధ. సరే నాకు ఇదంతా బాధ. ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం పా. ఇంటికి పోదాంపా. దండం పెడతా కదా. ఇంటికి పోదాంపా. అయ్యా ఇంటికి పోదాంపా. లేవు జర కాలు మొక్కుతా. లేవు వద్దు. కొట్టుకోకు. పద పిల్లలు లేని జీవితం నాకు వద్దే. పడుతున్నావు, కింద పడుతున్నావు. దెబ్బలు తాకుతాయి పద. నాకు ఇంకో పెళ్లి చేపిస్తావా? సరే ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం పా. ఎట్లా 10 రకాలుగా మాట్లాడతారు. నా ఇజ్జత్ పోతాది. నన్ను అంటలేరా? నేనేమన్నా తాగి ఇట్నే చేస్తున్నానా? నిన్ను చేస్తున్నావేంది? నాకు ఇంకో పెళ్లి నీకు దండం చేపిస్తలే. అయ్యో పడుతున్నావు ఇట్లా. ఎవరు లేరా? నేను చచ్చిపోతానే అమ్మా. వద్దు. నువ్వెందుకు సావాలి? కొట్టుకోకయ్యా. కొట్టుకోకు.
కాశీ నీ వల్ల పోదాం నాకు ఇదంతా పరిస్థితి పాటు పో. పోదాంపా ఇంటికి పోదాంపా ఇంటికి ఈడన్నా ప్రశాంతంగా ఉండని ఇంటికి పోదాంపా నిన్నేమన్నా ఈడన్నా ప్రశాంతంగా ఉండని పోదాంపా ఇంటికి పోదాంపా ఇంటికి పోదాంపా నేను ఇంటికి రాను లేవు 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 దండం పెడతా లేవు దండం పెడతా లేవు పోదాంపా ఇంటికి పోదాంపా ఇంటికి పోయి మాట్లాడదాంపా పో. పడుతున్నావు కింద పడుతున్నావు నేను చచ్చిపోతా పో. వద్దయ్యా వద్దు నీకు దండం పెడతా కదయ్యా కింద పడకు లేవు నీకు రెండో పెళ్ళే కదా కావాలి నేను చేపిస్తా నీకు రెండో పెళ్ళి చేపిస్తా నువ్వు చేసుకుందావులే నువ్వు పానం ఇట్లా ఆగం చేసుకోకు నువ్వు ఆగం అయితే మిమ్మల్ని ఉండలేవయ్యా నీకు దండం పెడతా ఇంటికి పోదాంపా లేవు పోదాంపా ఏయ్, నీకు రెండో పెళ్ళి నేను చేపిస్తాను అంటున్నా కదా నీకు రెండో పెళ్ళి నేను చేపిస్తాపా నీ పానం నువ్వు ఆగం చేసుకోకు ఇట్లా నువ్వు ఆగం అయితే మేము తట్టుకోలేము కదా లేవు బా ఏయ్, లేవు బా పోదాం బావే ఇంటికి పోదాం బావే ఇటు చూడు ఇంటికి పోదాంపా నేను బతకలేరు. వద్దు నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడక అసలే నీకు నేను పెళ్లి చేపిస్తా ఇంకో పెళ్లి చేపిస్తా నువ్వు పిల్లల్ని అందు నీ వంశాన్ని నువ్వు కాపాడుకుందు సరేనా నువ్వు ఇట్లా ఆగం కాకు నువ్వు ఆగం అయితే నేను తట్టుకోలేను అసలే పోదాంపా ఇంటికి పోదాంపా ఇంటికి పోదాంపా పెళ్లి చేపిస్తా చేపిస్తా నీకు ఇంకో పెళ్లి కంపల్సరీ చేపిస్తాపా నువ్వు ఆగం కాకు నాకు పిల్లలు కావాలి. పిల్లల్ని సరే చేపిస్తామంట తాగకొద్దు వద్దు ఇది వద్దు ఇది వదిలే వద్దు పోదాంపా పడతావు కింద పడతావు లేవు ఉండనిలే పోదాం కింద పడతావు